వెల్కమ్ టు నిక్షా డాట్. ఈరోజు మనము జర్మనీలోని వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ కోర్స్ అయిన మెకానికల్ ఇంజనీరింగ్ దానికోసం చూద్దాం. అసలు నిక్షాలో ప్రొవైడ్ చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది మనం అయితే ఈరోజు చూద్దాం. సో బేసిక్గా వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు నిక్షా రీసెంట్గా తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. మీరైతే చూడొచ్చు ఫేస్బుక్ పేజ్ తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాలా అని ఉంటుంది. మీరైతే మీ ఫ్రెండ్స్కి ఆల్రెడీ జర్మనీలో ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే వారికైతే ఈ లింక్ షేర్ చేయండి. నేనైతే లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓన్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్. ఓకే. తర్వాత ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే మీరు వీడియోలో కన్నా వెళ్ళే ముందు మీరు నెక్స్ట్ అలా వెబ్సైట్ చూడొచ్చు. ఇదైతే అప్డేట్ అయ్యి మీ ముందుకైతే బోల్డ్ వేరియస్ వెరైటీస్ ఆఫ్ ఫీచర్స్తో వచ్చింది. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ వచ్చింది. మీరైతే ఖచ్చితంగా ఒక్కసారి చూడండి నెక్స్ట్ అలా వెబ్సైట్. ఓకే. ఇప్పుడు వీడియోలోకి చూద్దాం. అసలు మనం మెకానికల్ ఇంజినీరింగ్ ఏంటి? ఎలాగ పర్చేస్ చేసుకోవాలి అంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు అంటే www.niksha.com అని టైప్ చేస్తే మీరైతే ఈ పేజ్‌లోకి వస్తారు. అప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని చెప్పి కనిపిస్తది. ఒక చిన్నది. చిన్నది కాదు పెద్దగా ఉంటది. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. ఓకే. ఎనిమిది రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీద క్లిక్ చేశాక క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఓపెన్ అవుతది. అసలు మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే ఇది చూడాలి. ఏంటి పేమెంట్ చేయాలి. పేమెంట్ చేశాక మనకైతే ఎక్సెల్ షీట్ వచ్చేస్తది. సో, షార్ట్ లిస్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనం అయితే కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మెకానికల్ ఇంజినీరింగ్ అనేది ఇంజినీరింగ్ ప్రొడక్ట్ కదా! సో, ఇంజినీరింగ్‌లోకెళ్దాం. మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ చూడొచ్చు మీరిక్కడ మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనమైతే మటుకు లోపలికెళ్తాము. ఇప్పుడు మెకానికల్ ఇంజినీరింగ్ కాబట్టి ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు గాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకెళ్ళిపోతారు. సో, నేను దీని లింక్ వచ్చి డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఒకసారి చూడండి. ఆహ్, తర్వాత ఇప్పుడు చూద్దాం అసలు ఇందులో ఎక్కడి నుంచి తర్వాత ఏం చేయాలని. దీని ప్రైస్ వచ్చేసి 500. తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ చేసి చెక్‌ఔట్ చేసి పేమెంట్ చేస్తే మనకైతే వచ్చేస్తది. అసలు ఎందుకు 500 ఏంటి అంటే నేనైతే 3 రీజన్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మేము యాడ్ చేసే యూనివర్సిటీస్ ప్రతీవి పబ్లిక్ యూనివర్సిటీసే. సెకండ్ థింగ్ వచ్చేసి మేము ఎంటర్ చేసే డీటెయిల్ ప్రతీది కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నది మాత్రమే. థర్డ్ థింగ్ వచ్చేసి మేమైతే లిస్ట్‌లోని ఒక 15, 20 పెట్టేసైతే మాత్రం ఊరుకోము. మొత్తం జర్మనీలోని ఎన్ని యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ మెకానికల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ టు మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సెస్ ఏమన్నా సరే మేమైతే అన్ని లిస్ట్‌లో పెడతాం. లైక్ మెకాట్రానిక్స్, తర్వాత ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఇలాగ మొత్తం ఇవన్నీ అయితే పెడతాము. సో, ఇప్పుడు మనం చూద్దాం అసలు లిస్ట్ ఎలా వస్తది ఏంటి అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! యూనివర్సిటీ శాంపుల్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మేము చూపించే ఈ లిస్టు జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. మీరైతే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని యూజ్ చేయొద్దు. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్స్ నేమ్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇన్‌టేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ఫీజు, సెమిస్టర్ కంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, జర్మన్ ప్రొఫిషియన్సీ, గేట్, జిఆర్ఈ ఏమన్నా కావాలా? వర్క్ ఎక్స్‌పీరియన్స్, అప్లికేషన్ వెబ్‌సైట్ లింక్. ఈ తర్వాత నుంచి ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఉన్నాయి చూడండి. మే ఇవి బయట ఎవరు కూడా మెన్షన్ చేయరు. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ కోర్స్ కూడా అంటే లైక్ పలానా సబ్జెక్ట్‌లో మీకు ఇన్ని క్రెడిట్ పాయింట్స్ కావాలి. ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని క్రెడిట్ పాయింట్స్ కావాలి అని చెప్పేసి మీకైతే ఎవరు మెన్షన్ చెయ్యరు. అట్ ద సేమ్ టైమ్ జర్మన్ జీపీఏ రిక్వైర్మెంట్. అంటే జర్మన్ జీపీఏ అంటే మీకు అందరికీ తెలిసిందే కదా! మన ఇండియన్ పాయింట్స్‌ని జర్మన్‌లో కన్వర్ట్ చేసుకొని అవి సాటిస్ఫై అవుతుందో లేదో చూసుకొని మనం పెట్టుకోవాలి. తర్వాత రీసెంట్‌గానే ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఏపీఏ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ చేశారు ఇండియా వాళ్ళకి కూడాని. సో, అదైతే ఖచ్చితంగా ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ లేకపోయినా ప్రాబ్లమ్ లేదంటే అలాంటి యూనివర్సిటీస్ ఏంటి నాట్ రిక్వైర్డ్ అని పెడతాం. ఐబీఏ సర్టిఫికేట్ కావాలంటే రిక్వైర్డ్ అని పెడతాం. ఇప్పుడు నా ఇప్పుడు ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే లొకేషన్ తీసుకుందాము. నాకైతే మటుకు కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్ ఉన్నాయి. నేను అన్నిట్లోనూ అప్లై చేయదలుచుకోలేదు. సో, నేనేదో బ్రౌన్‌షైర్ ఒకటి, టీవీఎల్ఎం, ట్యూబింగన్, స్టుట్గార్ట్, తర్వాత రెగెన్స్బర్గ్, పెడర్బోర్న్, ఓస్నాబ్రూక్,
అంతే నేను ఈ లొకేషన్‌లోని యూనివర్సిటీస్ మాత్రం అప్లై చేద్దాం అనుకున్నా. ఓకే క్లిక్ చేయగానే మీకైతే చూడొచ్చు కదా! ఓస్నాబ్రూక్, ట్యూబింగన్, స్టుట్గార్ట్ ఇలాగ ట్యూబింగన్, మళ్ళీ ట్యూబింగన్, బ్రౌన్స్బర్గ్, పాడర్బార్న్, యూఎల్ఎం ఇలాగా నేను సెలెక్ట్ చేసిన లొకేషన్స్ మాత్రమే వచ్చాయి. ఇలాగైతే మీరైతే ఫిల్టర్స్ యాడ్ చేసుకొని మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు మీ డిజైర్డ్ లొకేషన్‌కి తగ్గట్టు పెట్టుకుంటే మీకైతే ఈజీ అవుతది. అట్ ద సేమ్ టైమ్ మీరింకా ఎక్కడ చూసుకోక్కర్లేదు. ఇందులోకెళ్ళి వెబ్‌సైట్ లింక్‌లోకెళ్తాం, క్లిక్ చేస్తాం. ఓపెన్ చేయగానే మనమైతే అప్లికేషన్ ప్రాసెస్ చూసి అప్లై చేసుకుంటాము. సో, అంత ఇంత సింపుల్‌గా చేసేది మీకు వర్క్ చాలా. సో, ఈ లిస్ట్ అయితే మీకు ఇప్పటికే కాకుండా తర్వాత నెక్స్ట్ ఇయర్ వెళ్దామన్నా, పై వచ్చే ఇయర్ వెళ్దామన్నా మీకైతే హెల్ప్ అవుతది. అప్పుడు వెళ్ళేటప్పుడైతే ఇప్పుడెలా తీసుకోవచ్చంటే, ఇప్పుడు తీసుకొని ఒకవేళ మీ ప్రొఫైల్ ఎందులోనన్నా స్ట్రాంగ్‌గా ఉంటే బ్యాక్‌గ్రౌండ్ మీద మీ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద వర్క్ చేసుకోండి. అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మీకు ఐఎల్టీఎస్ 6.5 వచ్చింది. 7 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఎక్స్‌పీరియన్స్ లేదు. 1 ఇయర్ వర్క్ చేయండి. తర్వాత జీమాట్ లేదు. జీమాట్ జీఆర్ఈ ఎగ్జామ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో, అలాగా మీ ప్రొఫైల్‌ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.